అందరికి తెలుసండి. మార్కెట్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన సైకాలజీ అది ప్రతి ఒక్కరికి వచ్చు. కాకపోతే దాన్ని మార్కెట్‌లో అప్లై చేయటం రాదు అంతే. మెయిన్‌గా ఛానెల్ పెట్టడం ఉద్దేశ్యమే డేటా చూడాలి, న్యూస్ చూడాలి. అవసరం లేదండి నిజానికి. ట్రేడ్ చేయాలంటే న్యూస్ అవసరం లేదు. న్యూస్ దేనికి? తర్వాత మళ్ళీ నవంబర్‌లో స్టార్ట్ చేస్తే కరెక్ట్ మీ ఛానెల్ దొరికింది నాకు. మొత్తం ఆపేసి అసలు మార్కెట్ ఏంటి అని నేర్చుకున్నది కూడా అది కూడా తప్పే నేర్చుకున్నా. అండ్ ఇదంతా చూసిన తర్వాత బ్రో ఛానల్ ఎప్పుడైతే ఫస్ట్ పట్టుకున్నానో నేను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే కొత్తలో కూడా మార్కెట్ ఏం అర్థమైంది లేదు. ఒక రోజు డబ్బులు పెట్టాను, ఒక్కొక్క రోజు ఎక్కువ ప్రాఫిట్ రాగానే సింపుల్ అనుకున్నాను. రూపాయి కొద్దీ మన నుంచి మార్కెట్ డబ్బులు చేసుకోవడం మొదలు పెట్టింది. పెట్టకపోవచ్చు అనుకున్నాను, కానీ ఒకరోజు సడన్ గా మెసేజ్ చేసి నేను పెడుతున్నాను అనగానే చాలా ఫీల్ అయ్యాను హ్యాపీగా. మార్కెట్ కంటే ముందు ఉండొచ్చు అండి. అంటే మార్కెట్ పెరగబోతుందని మనం ముందే అర్థమైపోయింది మనకి. వాళ్ళ మైకే వాళ్ళే అది చెప్పిందే వినాలి, మనం చెప్పింది వాళ్ళు వినరు. ఫస్ట్ టైం ఈ క్లాస్ నేను ఇలా వినడు అంటే మన మైక్ చేసుకొని మన మైక్ తో యాక్సెస్ తో మాట్లాడడం అనేది. ఎన్ని డబ్బులు పెట్టినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఉంటే అంతే వస్తుంది. 20,000 పెట్టి 50,000 కావాలంటే రావు. అంటే తెలుగు కమ్యూనిటీలో ఇది లేదు బ్రో. సో ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఎవరున్నా రిఫర్ చేసేస్తాం. డైలీ లైవ్ వచ్చి లైవ్ లోనే ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడక్కడే క్లియర్ అయిపోతాయి కదా, అప్పుడప్పుడే క్లియర్ అయిపోతాయి. మీరు మమ్మల్ని పిలిచేసి ఈ లోపల అప్డేట్ ఇచ్చేసారు చూడండి, చాలా లైక్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఐ థింక్ ఈ వాల్యూమ్ అనేది ఇంకా చాలా మోస్ట్ పవర్ఫుల్. మీరు చెప్పేదాకా అసలు అరే ఎస్ మన ముందే కనపడుతున్నాయి, అది అసలు దొరకదులేండి. మీకు దొరికినాయి కాబట్టి మేము అదృష్టం. అది కరెక్ట్ గా అర్థం చేసుకుంటేనే ఆ పాయింట్ అర్థమవుతుంది. కొంతమంది పెట్టే నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు, నేను చూస్తున్నా. వాళ్ళకి ఏంటంటే ఇంతే ఈ ఇండికేటర్లు ఈ నేర్చుకుంటూ పోతూనే ఉంటారు, అన్ని పోతే తర్వాత అప్పటికి అర్థమైద్ది ఓ రోజుకి. దాని మీద అండర్స్టాండింగ్ అనేది ఈజీ అవుతుంది. అది నేర్చుకుంటే తర్వాత లైవ్ మార్కెట్ లో మనకు అలవాటు అవుతుంది. నువ్వు బయట వేరే దగ్గర నేర్చుకుని వచ్చి అప్పుడు కామెంట్ చెయ్యి సక్సెస్ అయ్యానని. ఈడేంటి చిన్న పిల్లడు ఏంటి ఎట్లా ఎలా ఉంటది, అది కంపల్సరీగా ఉంటది. నాకే ఉన్నది స్టార్టింగ్. ఎప్పుడైతే సార్ అనాలనిపించింది అంటే సార్ దగ్గర విషయం ఉంది, అది నేను గమనించాను. అక్కడ నుంచి కంటిన్యూ. ఇప్పుడు 50 మంది అయ్యాము, రేపు 50,000 మంది అవుతారు. ఇప్పుడు మేము క్యాండిల్ ఇప్పుడు లైవ్ మార్కెట్ లో అబ్జర్వ్ చేస్తుంటే మాకు క్యాండిల్ కన్నా ఓకే ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది అసలు ఏం జరుగుతుంది అన్నది మాకు అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది. 6 months 5 months ప్రాక్టీస్ చేస్తే వచ్చేసేటట్లు ఉండాలి అంటే ఇంకా ఇప్పుడు నేను మనం ఏదైతే చెప్పుకున్నాం అదే అండి. 3 months తర్వాత మళ్ళీ డైవర్ట్ అవుతారు 100%. యూట్యూబ్ లో ఏదో ఒక ర్యాండమ్ ఫీడ్ వస్తుంది, మనం ఆటోమేటిక్ గా అట్లా వెళ్ళిపోతా ఉంటాం. ఎందుకు ఎక్కడ తీసుకుంటాము అని మనం మనసే చెప్పేసిద్ది మనకి, ఇక్కడ వద్దు ఎంట్రీ వద్దు అని చెప్పేసిద్ది. మీరు అన్నారు కదా ఇప్పుడు జాబ్ చేస్తూ వినడం చేయడం అనేది నిజంగా సార్, అది మాత్రం మనం రియలైజ్ అయిపోయింది సారా, అదే మార్కెట్ అంటే. ఇంకా 2-3 లో అంటే 3,000 అంటే మేబీ 2-3 days చెప్తారేమో అనుకున్నాను, కానీ అసలు ఇంత విడమర్చి ఎంత క్లారిటీగా చెప్పారంటే మీరు. అటెండ్ అయిన 2-3 days లోనే నాకు అర్థమైపోయింది నేను చేసే తప్పు. ఇప్పుడు అసలు ట్రేడింగ్ చేయకూడదని డిసైడ్ అయ్యా. ఏం చేస్తాం, ప్రైస్ మార్కెట్ పెరుగుతుంటే పెరుగుతుంది ఎక్కడొక్కడ బై చేసేవాళ్ళం, మనం కొనగానే బయటపడేది. నా ఉద్దేశం ఏంటంటే ఒక మెంటర్ తప్పనిసరిగా ఉండాలి మనకి. 15-20 minutes కూడా మారే ట్రెండ్ చూపించారు, అది అంత క్లారిటీ ఉందంటే. అది నేర్చుకున్నా మనం ఇప్పుడు ఏదైతే చెప్తాం అదే వస్తుంది, ఇంకా అక్కడికే వస్తుంది. మార్కెట్ లో అందరూ కీ చైన్లు అమ్ముకుంటున్నారు, కీ ఇవ్వట్లేదు మీకు అని చెప్పారు కదా సార్. ఇప్పుడు ఇచ్చారు సార్ మీరు. థ్యాంక్ యూ అండి. మెయిన్ మనం ఫోకస్ చేసిందే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్పించాలి, కొంచెం ఎక్కువ ఫోకస్, వాళ్ళు మైండ్ ని మార్చాలి. మార్కెట్ అంటే ఏముండదండి, మెయిన్ మైండ్ సెట్ గేమ్ అనమాట ఇదంతా. మనం మార్కెట్ కి ఏదో చెప్పే బదులు మీ మైండ్ సెట్ ని చేంజ్ చేసాం అనుకోండి, మార్కెట్ కనిపిస్తుంది. దాని వరకు అయితే పూర్తిగా మారిపోయింది సార్. ఓకే, అంటే ఇప్పుడు నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇవాళ జరిగిన రేపు సక్సెస్ అవుతాం అనే విషయం ఇవాళ నాకు తెలిసిపోయింది సార్. అవ్వచ్చండి, సక్సెస్ సింపులే మార్కెట్ లో, చాలా సింపుల్. కాకపోతే మనమే వాళ్ళకి ఎంత వచ్చింది వీళ్ళకి ఎంత వచ్చింది మనకు కూడా అంత రావాలి అట్లా. నిన్న చెప్పాను చూసారా, నిన్న క్లాస్ ఉన్నారా మీరు? నిన్న క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం, సక్సెస్ అంటే ఏంటిదండి మార్కెట్ లో? సక్సెస్ అంటే ఏం లేదండి మార్కెట్ లో, ప్రాఫిట్ బుక్ చేసుకొని హ్యాపీ మన మనసుని హ్యాపీ చేసుకోవాలి. ఓకే చాలు, నాకు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి ఇది వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అయిన రోజు మీరు సక్సెస్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. ఆ మాట గుర్తుపెట్టుకోండి కావాలంటే. అది కాకుండా మీరు ఏదేం చేయండి మార్కెట్ లో, మీ ఇష్టం, ఎక్కడికి వెళ్ళండి, ఎవరి దగ్గరే నేర్చుకోండి. 10 లక్షలు పెట్టి క్లాస్ తీసుకోండి, లేదు 1 కోటి రూపాయలు పెట్టి క్లాస్ తీసుకోండి.
మీకు ఇది రాకుండా మీకు నేనేది చెప్పాను మైండ్ సెట్, అది లేకుండా మీరు సక్సెస్ అవ్వలేరు. అవును సార్. ఇది ఉండాల్సింది, ఇది వస్తేనే దీంట్లో సక్సెస్ అవుతారు. వాళ్ళు ₹1,00,00,000 పెట్టి క్లాస్ చెప్పినా మీకు మీరు సక్సెస్ అవ్వలేరు. ఎప్పుడైతారు? ఇది వచ్చినప్పుడే సక్సెస్ అవుతారు. అందుకే నేను మెయిన్ గా మొత్తం కూడా మన క్లాస్ అంతా కూడా దీని గురించే చెప్పాను నేను. ఎలా మన మైండ్ సెట్ మార్చుకోవాలి, ఎలా ప్రైజ్ చూడాలి. ఇప్పుడు అనుకోండి మీ అంతటా మీరు దాటగలుగుతారు. లేదనుకోండి ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటది కదా. క్లాస్ లో జాయిన్ అవ్వకముందు ప్రతి ఒక్కరు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. వీటికి డబ్బులు ఎందుకు కట్టాలి, మాకెందుకు డబ్బులు కట్టాలి ఉందా? ఉంటది. ఏం లేదు సార్, అసలు లేదు సార్. ఓకే, మీకు ఉండదులేండి, మీరు ఫస్ట్ బ్యాచ్ లో కూడా జాయిన్ అయ్యారు కదా. కాదు, ఎందుకంటే మేము యూట్యూబ్ వీడియోస్ లో మీరు చెప్పే విధానం అర్థమైపోయింది. లేదు సార్, నేను స్టార్టింగ్ లో అయితే మాత్రం ఆలోచించాను డబ్బులు పే చేయడానికి. అలా 2-3 క్లాసులు వినాక వర్త్ ఇట్ అనిపించింది. అలా ఎవరైనా సరే ఇప్పుడు మనం ఆలోచించండి, ₹3,000 మనం కడుతున్నాం అంటే ఎందుకు మీరు ఆలోచించారు అనేది నేను ఆలోచిస్తున్నా. ఎందుకు మీరు ఆలోచించారు? 3,000 కదా, ఇసిరేయచ్చు కదా అనుకోవచ్చు కదా. కానీ మన కష్టపడ్డ డబ్బులు కాబట్టి, అవి మీరు ఇచ్చే నాకు కష్టపడిన డబ్బులు కదా, అందుకే మీరు ఆలోచించారు. ఓకేనా? అదే మీరు మార్కెట్ లో లక్షలు పోయాయి అంటారు కదా, లక్షలు పోయాయి మాకు లాస్ వచ్చింది అంటారు. మరి ఎందుకు లాస్ అయ్యారు? అవి డబ్బులు కదా, ఈ ₹1,00,000 పోయినాయి కదా, అవి మనీ కదా. ఇవే మనీ, నాకు ఇచ్చే 3,000 మనీయా మీకు? కాదు. రెండు మనీ లాగే చూడండి అని నేను చెప్పాలనుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా. లాస్ అయ్యేది కూడా మన మనీయే. ఇప్పుడు ఒక ₹10 వచ్చాయి మనకి, ఇవాళ ట్రేడ్ చేసాం, ₹10 వచ్చాయి అనుకుందాం ఎగ్జాంపుల్. ₹10 వచ్చాయా, అవి మన మనీ లాగే చూడండి. మన కష్టం అనమాట, అది మన కష్టపడ్డ మనీ. రిస్క్ చేసేద్దాం, 0-0 ట్రేడ్ వేద్దాం, లేదా జాక్పాట్ ట్రేడ్ వేద్దాం అనుకున్నారు అనుకోండి, మీరు చెప్పా కదా రాంగ్ లోకి వెళ్ళిపోయినట్టు, ఇంకా రాంగ్ ప్రాసెస్ లోకి పడ్డారు మీరు. వర్క్ అవ్వదు ఇంకా మార్కెట్. ఇంకా మీరు మీ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంటది, దానికి అలవాటు పడిపోతాం. అందుకే లక్షలు లాస్ ఎందుకు వచ్చిందని నేను ఆలోచిస్తూ ఉంటా చాలా సార్లు. చాలా మంది కోట్లు ఒక అతను చెప్పా కదా 80 లక్షలు లాస్ వచ్చింది దానికి. సింపుల్ కవర్డ్ కాల్ చేసుకున్నాను అనుకోండి, కవర్డ్ కాల్ స్ట్రాటజీస్ ఉంటాయి, అవి చేసుకున్నా నెలకి 2 లక్షలు వస్తాయి. నెలకి 2 కాదు 4 లక్షలు వస్తాయి. తను లాస్ అయిన అమౌంట్ తో ప్రతి నెల 4 lakhs 5 lakhs ఈజీగా. ఏది 100% సేఫ్ అండి. మళ్ళీ మీ క్యాపిటల్ 100% సేఫ్ ఉంటది. ఎందుకు లాస్ అవుతున్నారు అలా అన్నమాట? ఎందుకు లాస్ అవుతాను? దీనివల్ల అండి. ఏదైతే ఇప్పుడు నేను చెప్పింది ఎమోషనల్ ఉందా, ఎమోషనల్ తను సరిపోలేదు, తనకి 2 లక్షలు 3 లక్షలు వచ్చినా సరిపోవట్లేదు, ఇంకా కావాలనిపించింది కాబట్టి తను లాస్ అయ్యాడు. ఓకేనా? అదే తను ఒకవేళ మనం చెప్పింది కదా, సక్సెస్ అంటే ఏం చెప్పుకున్నాం, బుక్ చేసుకోమని చెప్పుకున్నాం కదా. వచ్చిందంత హ్యాపీగా ఉండింటే తను ఇప్పుడు 80 లక్షలు లాస్ అయ్యాడు కాదు, ప్రతి నెల 3 లక్షలు 4 లక్షలు వచ్చేయాయి ప్రాఫిట్. కానీ ఎందుకు రాలేదు తనకి? ఇది లేదు తనకి. ఓకేనా? అలా అన్నమాట. అందుకే నేను మీకు ఏవో నేర్పించకుండా నాకు మెయిన్ గా నాకు మొత్తం వచ్చింది, ఏదైతే చేస్తున్నా, ఏదైతే మన వాళ్ళకి యూజ్ అయ్యిద్ది, మైండ్ సెట్ మారిద్ది అనుకున్న అవి మాత్రమే నేర్పించా. లేదనుకోండి ఇక్కడ చూడండి, ఇవన్నీ వచ్చండి నాకు. ఇండికేటర్స్ వచ్చు, స్ట్రాటజీలు వచ్చు, గ్లోబల్ మార్కెట్స్ ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అవి వచ్చు, న్యూస్ వచ్చు, ఎఫ్ఐ డేటా, ఓఐ డేటా, ట్రెండ్ లైన్స్ ఇవన్నీ వచ్చు. అవన్నీ చెప్పానా మీకు? ఇదిగోండి చార్ట్ ప్యాటర్న్స్ ఏముందండి, యూట్యూబ్ లో లేవా చార్ట్ ప్యాటర్న్స్? ఉన్నాయి. ఇక్కడ చెప్పొచ్చు నేను కూడా, కాకపోతే అవన్నీ అవసరం లేదు, ఇప్పుడు అవి వర్క్ అవ్వట్లేదు. చార్ట్ ప్యాటర్న్స్ అనేవి అప్పుడు ఎప్పుడో 2002 2003 ఆ టైంలో వర్క్ అయ్యాయి, ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు, అయిపోయింది అది. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాయి, బ్రేక్అవుట్స్ కూడా నేను ఎప్పుడు చెప్పలేదు మీకు. ట్రైజాక్షన్ వాళ్ళకి చెప్పా కానీ మీకు ఎప్పుడు చెప్పలేదు. ఓకే, ఇలా ఎన్ని ఉన్నాయి మనం చెప్పుకుంటూ వెళ్ళాం అనుకోండి, మార్కెట్ లో అన్లిమిటెడ్ ఉంటాయండి. ఓకే, అన్లిమిటెడ్ వస్తాయి, మీ ఇష్టం ఎన్నే నేర్చుకోవచ్చు, మీ జీవితం అంతా నేర్చుకున్నా వస్తూనే కొత్త టాపిక్ వస్తూనే ఉంటది. టెక్నికల్స్ నేర్చుకుంటే చెక్ చేసుకోండి, పాత వెళ్ళండి, పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా అట్లా వెళ్ళండి, పాత వీడియోస్ చూడండి. అప్పుడు ఒకటి చెప్తారు, ఇప్పుడు ఒకటి చెప్తారు. అంటే మనకి ఏం అర్థమవుతుంది అక్కడ అంటే టెక్నికల్స్ అనేవి అన్లిమిటెడ్. ఓకేనా? టెక్నికల్స్ అనేవి అన్లిమిటెడ్, ఎన్నైనా వస్తూనే ఉంటాయి మార్కెట్ లోకి కొత్తవి. కానీ నేను చెప్పింది ఏంటి, మీకు సైకాలజీ చెప్పాను. ఓకేనా? మార్కెట్ మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది చెప్పా. ఇది మారిద్దా? ఇది మారదు. ఆ రోజు చెప్పేది చూసారా, కీచైన్ అమ్ముతున్నారని, ఆ క్లాస్ ఏం చెప్పా ఆ వీడియోలో, మార్కెట్ ఎప్పటి నుంచి ఉంది, 2000 సంవత్సరాల క్రితం మనం బ్యాక్కి వెళ్ళినా మార్కెట్లు ఏముందని చెప్పుకున్నాం, 2000 years బ్యాక్ వెళ్ళిపోయినా మనం. మార్కెట్స్ ఉన్నాయి. ఓకేనా? మార్కెట్స్ ఉన్నాయి, ట్రేడర్స్ ఉన్నారు, బయర్స్ సెల్లర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళు మనీ సంపాదించారు, మనం ఎందుకు సంపాదించట్లేదు అని క్వశ్చన్ వేసుకోమని చెప్పా మీకు మీరు. ఎందుకంటే మనం అక్కడ చూసేది
ఇవి చూస్తాం మనం. కానీ నిజానికి మార్కెట్లో ఏముంటది, ఇవన్నీ ఉండవు. మార్కెట్ ఎంత ఫేక్. మార్కెట్లో ఏముంటది, సైకాలజీయే ఉంటదండి. ఇక్కడ మార్కెట్ అండర్స్టాండింగ్ మనకు వస్తేనే మీరు దాటగలరు. మీరు ఎక్కడికి వెళ్ళా అది రాకుండా మీకు మార్కెట్లు చేయలేరు. ఎందుకంటే రెడ్ క్యాండిల్ పడిద్ది, గ్రీన్ క్యాండిల్ పడిద్ది, అవే ఉంటాయి. చాట్ అంతా అవే ఉంటాయి. మీరు ఇది ఒక రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ తీసుకుని ఏం చేస్తారు మార్కెట్లో? చేయలేరు. కాబట్టి మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 2 రకాల మైండ్ సెట్లు కావాలి మనకి. ఫస్ట్ మార్కెట్ అండర్స్టాండ్ చేసుకునే మైండ్ సెట్ కావాలి. సెకండ్ ఏం కావాలి, మన మైండ్ సెట్ మనకి కంట్రోల్లో ఉండాలి. మనకి కంట్రోల్లో ఉంటేనే మార్కెట్లో సక్సెస్ అవ్వగలం. ఓకేనా? ఈ మంత్ అంతా బ్యాక్ టెస్ట్ చేసి నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ చేస్తాం సార్ నేనైతే. అంటే అది మీరు చెప్పింది చిన్న పాయింట్ కాదు సార్, చాలా ఈజీగా ఉన్నా చాలా కష్టపడాలి సార్. అది ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది, నిజానికి అది కూడా టఫ్ ఉంటుంది. పర్సనల్ గా నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ అది చాలా కష్టం సార్. అది అర్థం చేసుకోవడానికి నాకు ఈ నెలంతా సరిపోతుంది. ఈ నెలంతా చూసి తర్వాత నెలగా 3 months పట్టిద్ది. అంటే చెప్తున్నాను సార్ అది. ఎందుకంటే నాకు ఆ వీడియో అంత ఇంపార్టెంట్ సార్, గోల్డెన్ వీడియోస్ అని ప్రతి రోజు చూసి చేయాలి సార్. అలానే ఎక్కువ కొంచెం ప్రాక్టీస్ చేసి దాన్ని వెంటనే అర్థం అవుతుంది. మన మైండ్ సింక్ అవ్వదు. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసి దాని తర్వాత మీరు స్లోగా మార్కెట్ లో దిగారనుకోండి, ఈజీగా ఉంటుంది. ఆప్షన్స్ కంటే కూడా ఈక్విటీలో చేశారనుకోండి ఇంకొంచెం ఈజీ అవుతారు మీకు. అంటే లాస్ తక్కువ ఉంటుంది, చిన్న లాస్ ఉంటాయి, చిన్న ఎంట్రీలు పడుతుంటాయి. కాబట్టి మీ మైండ్ సెట్ కూడా స్లోగా మారుతూ ఉంటుంది, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది మీ మైండ్ సెట్ కూడా. మళ్ళీ ప్రైజ్ యాక్షన్ వీడియోలు కూడా ఇచ్చారు కదా, మళ్ళీ ఇంకో 2-3 months అవుతుంది. అది కూడా ప్రైజ్ యాక్షన్ ఇంకా చాలా టైం పట్టిద్దండి. వాళ్ళ నుంచే సింపుల్, కానీ ప్రైజ్ యాక్షన్ ఇంకా టైం పడుతుంది ఎక్కువ. ఎందుకంటే అక్కడ మీరు అనుకున్నంత ఈజీగా ఎంట్రీస్ పడవు. ముందు బాగా నేర్చుకుని తర్వాత అప్పుడు ట్రై చేస్తాం. ఆల్రెడీ చేసాం ఇంత ముందు 10,000 బయింగ్ లో పెట్టా, నాకు 10,000 కూడా వచ్చింది సార్. అది బుక్ చేసాక ఇంకో 1 lakh పోద్దామో మైండ్ సెట్ లో ఉన్నానేమో, ప్రాఫిట్ మొత్తం పోయి నా 10,000 కూడా పోయింది సార్. నాక మనీ పోగొడదాం, పర్ఫెక్ట్ గా పోతే ఇబ్బంది లేదు, నాలెడ్జ్ లేకుండా వద్దని ఆపేసాను సార్. మీరు అప్పుడు పరిచయం అయ్యారు సార్ యూట్యూబ్. అప్పటి నుంచి దాంట్లో వర్క్ ఉందని తెలిసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్ బ్యాచ్ లోనే ఉండాలి సార్, ఎందుకనో ఫస్ట్ బ్యాచ్ జాయిన్ అవుతా అన్నారు మీరు, కుదరలేదని చెప్పారు. ఇంక వీలైనప్పుడల్లా ఇంకా దాని మీదే ఉండాలి, చాట్ మీదే ఉండాలి మీ మైండ్. మనం నిద్రపోతున్నప్పుడు కూడా కల్లోకి రావాలి చాట్లు. సార్ నిజంగానే వస్తున్నాయి సార్, మీరు నమ్ముతారో నమ్మరో తెలీదు. టమాటాల గురించి మాట్లాడితే మా అమ్మ తిట్టింది సార్, ఏంది నువ్వు నేర్చుకుంది ఇదే టమాటాలు అని అడుగుతున్నావు అమ్మ. ఇదైతే నాకు తెలుసు కదా అంటాను. అందరికి తెలుసండి మార్కెట్. ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన సైకాలజీ అది ప్రతి ఒక్కరికి వచ్చు, కాకపోతే దాన్ని మార్కెట్ లో అప్లై చేయటం రాదు అంతే. అది తెలియక అలా ఇప్పుడు అందరికి వచ్చు. ఇప్పుడు సార్ ఉన్నారు, సెల్ పాయింట్ ఉంది, తనతో మాట్లాడాం, అది తనకి సైకాలజీ వచ్చు. బిజినెస్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ గా మీరు చెప్పేది మొత్తం వచ్చు నాకు, మీరు చెప్పేది మొత్తం వచ్చు. చిన్నప్పటి నుంచి అదే చేస్తున్నా కానీ రావట్లేదు. అట్లా 5 years నుంచి చేస్తున్నా. నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను కూడా బిజినెస్ అండి. బిజినెస్ మైండ్ తో నేను మార్కెట్ నేర్చుకున్నప్పుడు యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న వాళ్ళమే. కాకపోతే వర్క్ అవ్వట్లేదు. ఏంటి ఇది మార్కెట్ ఏంటిది అని ఒకసారి ఆలోచిస్తే అసలు ఎందుకు ప్రయోజనం అవుతుంది అని ఒకసారి ఆలోచించారనుకోండి, అప్పుడు నేను ఏదైతే మా బిజినెస్ లో ఎలా చేస్తాం, మైండ్ సెట్ ఎలా ఉంటది. మనం కొనేటప్పుడు తక్కువ పే చేయాలని ట్రై చేస్తాం, అమ్మేటప్పుడు ₹1 ఎక్కువ అమ్మాలని ట్రై చేస్తాం కదా. ఆ మైండ్ సెట్ ని ఇక్కడ అప్లై చేసాం అనుకోండి, అర్థమైపోయింది ఈజీగా. కొంచెం టైం పట్టింది, మీకు అంత టైం పట్టదు, మీరు నేర్చుకున్నారు కాబట్టి. నేను చెప్పాను కదా, మీకు కొంచెం ఈజీ అయిపోయింది దాన్ని. సార్ నాకు ఇంకో చిన్న డౌట్ సార్, 3,000 కే క్లాస్ ఎలా తీసుకోవాలనిపించింది సార్? అంటే ఎందుకంటే A to Z కోర్సు నా దగ్గర 60,000, 1 month కోర్సు హైదరాబాద్ లో మీకు 20-25,000. 60,000-80,000 పెట్టి కూడా తీసుకున్నాను సార్ నేను. హిందీ క్లాస్ అది ఎలా పాసిబుల్ అంటే ఇప్పుడు మన మామూలుగా మన సైకిల్ ఎలా ఉంటుంది సార్, మనం ఎదగాలి, అందరూ ఎదగాలి, కానీ మనం బెటర్ గా ఉండాలి. అవతల చెప్పరు కదా సార్ సీక్రెట్. ఓపెన్ అంటే మీ పేరు గాంధీ అని చెప్పి అందుకని ఓపెన్ చేశారా, లేకపోతే ఇలాగా? అదేండి అండి, నేను అసలు మెయిన్ ఛానల్ పెట్టిన ఉద్దేశమే కొంతమంది అన్న మన వాళ్ళు కొంతమంది అన్న చేంజ్ అవ్వాలి. ఎప్పుడు ఈ రాంగ్ ప్రాసెస్ లో నడుస్తుంది మార్కెట్ అంతా, సైకాలజీ కొంచెం చేంజ్ చేయాలి, మైండ్ సెట్ చేంజ్ చేయాలి అనే ఉద్దేశంతోనే తీసుకుని మెయిన్ స్టార్ట్ చేయడానికి ఛానలే అది.
ఈ 3000 జీరో సార్, దానివల్ల ప్రయోజనం లేదు. కాకపోతే ఒక 50 మందిని ట్రైన్ చేస్తారు చూసారు సార్, అది క్రోస్ లో ఉంటుంది సార్ దానివల్ల. అలా మెయిన్ మన ఉద్దేశం అదండి. నిజానికి తక్కువ అమౌంట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రీ కూడా ఇచ్చాం క్లాస్. అవును సార్, ఫస్ట్ బ్యాచ్ లో నన్ను కూడా ఫస్ట్ డే అమౌంట్ లేవంటే జాయిన్ అవ్వమన్నారు సార్. మైండ్ సెట్ చేంజ్ చేసాం అనుకో, ఇప్పుడు మీరు మారారు, ఇంకో నలుగురు చెప్తారు కదా, కొంచెం స్లోగా అట్లా అన్న మార్కెట్ చూసే విధానం మార్చుకుంటారు. ఎప్పుడు గివేనా, ఎప్పుడు ఓఐ చూడాలి, చూడాలి, ఎఫ్ఐ డేటా చూడాలి, న్యూస్ చూడాలి, అవసరం లేదండి. నిజానికి ట్రేడ్ చేయాలంటే న్యూస్ అవసరం లేదు. న్యూస్ దేనికి, అది ఒక పార్ట్ అన్నమాట. ప్రైస్ మూవ్ చేయడానికి అది కూడా ఒక పాయింట్, కానీ అచ్చం న్యూస్ మీద ప్రైస్ మూవ్ అవ్వదు ఎప్పుడు. సార్ బిజినెస్ చేసే వాళ్ళకే మార్కెట్ సెట్ అవుతుందా సార్? బిజినెస్ చేసే వాళ్ళకైతే ఈజీగా ఉంటుందండి. ఇక్కడ స్టూడెంట్స్ కి బిజినెస్ చేసే వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంటుంది. స్టూడెంట్స్ గాను బిజినెస్ చేసే వాళ్ళకి మార్కెట్ లో ఒక బెనిఫిట్ ఉంటుంది. దేనికంటే స్టూడెంట్స్ కి ఏమో ఎక్కువ టైం ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వగలుగుతారు, ఎక్కువ ఖాళీ ఉంటుంది కాబట్టి నేర్చుకోగలుగుతారు. బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా టైం ఉంటుంది, కొంచెం టైం ఉంటుంది వాళ్ళకి కూడా. జాబ్ వాళ్ళకంటే కూడా బిజినెస్ చేసే వాళ్ళకి టైం ఉంటుంది. ప్లస్ దాంతో పాటే ఏదైతే సైకాలజీ వాళ్ళు అప్లై చేస్తారో అదే ఇక్కడ మార్కెట్ లో అప్లై చేయొచ్చు. వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అది అప్లై చేస్తే వచ్చేసినట్టే మార్కెట్. 25 అప్లై చేస్తే చాలు. ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్న సైకాలజీ పాయింట్స్ ఉందో వాళ్ళు అప్లై చేయగలిగితే చాలు, వాళ్ళకి ఈజీ అయిపోయింది. జాబ్ చేసే వాళ్ళకి మైనస్ ఏంటంటే బాగా వాళ్ళకి కొంచెం టైం తక్కువ ఉంటుంది. సెకండ్ టైం వాళ్ళకి ఎక్కువ టైం కేటాయించలేరు కదా, ఇంట్లో వర్క్స్ ఉంటాయి, ఎవరెవరి వర్క్స్ ఉంటాయి. జాబ్ వాళ్ళకి ఏంటంటే కొంచెం మైనస్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు కూడా కష్టపడ్డారు అనుకోండి, స్వింగ్ ట్రేడింగ్ అది చేసుకోవచ్చు మంచిగానే. ఇంట్రాడే అంటే కొంచెం ప్యానిక్, అంటే కొంచెం మైండ్ సెట్ కరెక్ట్గా ఉండదు, కానీ స్వింగ్ ట్రేడింగ్ అయితే పనిచేసింది మంచిగానే వాళ్ళకి కూడా. 25 బ్రో నేను ఏజ్ 25 ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు 30 వచ్చింది. ఇప్పుడు అర్థమైంది సార్ మార్కెట్. మీకు అర్థమైంది సార్, మీరు ఎన్ని క్లాసుల్లో ఉన్నారుగా, 2 months నుంచి బాగా 2-3 months నుంచి బాగా సీరియస్ గా ఉన్నారు కాబట్టి మీకు. లేదు సార్, నేను వేరే జాబ్ కూడా చేయట్లేదు, బిజినెస్ కూడా చేయట్లేదు, అంత మార్కెట్ మీదే ఉన్నా 5 years నుంచి. అవునా, ఓకే. కాకపోతే అంటే ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడింది మీరేనా? అప్పుడు మనం ఫస్ట్ లో క్లాస్. అవును సార్, అదే సార్. ఓకే. ఫస్ట్ 3 years లో పోయినాయి సార్. ఓకే. తర్వాత 1 year మార్కెట్ ఆపేసా సార్. మళ్ళా తర్వాత ఓకే ఏంది ఇది అసలు అర్థం కావట్లేదని 1 year బ్రేక్ తీసుకొని చూద్దామంటే, బ్రేక్ తీసుకున్న తర్వాత అర్థమైంది సార్ ఏమేమి మిస్టేక్ చేశాను ఎట్లా అని. తర్వాత మళ్ళీ నవంబర్ లో స్టార్ట్ చేస్తే కరెక్ట్ మీ ఛానల్ దొరికింది నాకు. అప్పటి నుంచి కంటిన్యూ మిమ్మల్ని ఫాలో. ఓకే అండి, మీరు ఎవరిని ఫాలో అయినా పర్లేదు, కానీ మనం ఫాలో అయ్యారు అనుకోండి మైండ్ సెట్ బిల్డ్ చేస్తాం అంతే. మైండ్ సెట్ మీకు మంచిగా ఉంటది. కొంతమంది మనం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎక్కడ గమనించిన 1 minute టైం ఫ్రేమ్ లో చేస్తూ ఉంటారు. దేనికి? ఎగ్జైట్మెంట్ ఫీల్ అవడానికి. చూసే వాళ్ళు ఎగ్జైట్మెంట్ అవ్వాలి, వాళ్ళు అబ్బా ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుందని ఎగ్జైట్ ఫీల్ అయ్యి క్లాస్ లో జాయిన్ అవ్వాలని ట్రై చేస్తారు. మన ఉద్దేశం అది కాదు. 1 minute లో చేస్తే మన మైండ్ సెట్ కరెక్ట్ ఉండదు. ఎందుకంటే 1 minute లోకి వచ్చేసరికి మీకు ఏం జరిగింది అంటే జోన్స్ ఎక్కువైపోతాయి. ఓకేనా? జోన్స్ ఆటోమేటిక్ 5 minutes లో జోన్స్ ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. 5 minutes తోనే మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి జోన్స్ దగ్గరలోనే. అది 1 minute కి వెళ్ళారు అనుకోండి, జోన్స్ భయంకరంగా ఉంటాయి. ఇక్కడ జోన్ ఉంటది, ఇక్కడ జోన్ ఉంటది, ఇక్కడ జోన్ ఉంటది, వాల్యూమ్స్ ఏమో అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. అలా జిగ్జాగ్ అయిపోతుంటుంది. మన మైండ్ సెట్ కరెక్ట్ ఉండదు. బై సైడ్ ఉండాలా, సెల్ సైడ్ ఉండాలా, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అదే సార్, లాస్ట్ ఇయర్ ఒక దగ్గర క్లాస్ తీసుకున్నా సార్ నేను. వాళ్ళు 1 minute లో 3 minute లో మాత్రమే చెప్పారు సార్. అది వర్క్ అవ్వలేదు సార్, నాకు అది కొద్దిగా ఇదైపోయింది. అసలు వర్క్ అవ్వదండి, నేనే చెప్తున్నా చూడండి, అసలు వర్క్ అవ్వదు. 1 minute లో మీరు అసలు చేయలేరు తెలుసా, మీ మైండ్ సెట్ కరెక్ట్ ఉండదండి. ఎందుకు ఉండదు కూడా చెప్తున్నా కదా, జోన్స్ ఎక్కువైపోతాయి. వర్క్ అయింది, సైకాలజీ వర్క్ అవ్వదనట్లేదు, వర్క్ అయింది, కానీ మన మైండ్ సెట్ దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే జోన్స్ ఎక్కువైపోతాయా, ట్రెండ్ మారిపోతూ ఉంటది. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్. 5 minutes లో ఎలా మారిపోతుంది ప్రైస్? జిగ్జాగ్ అయిపోతూనే ఉంది. అలాంటిది 1 minute లోకి వెళ్ళాం అనుకోండి, మనం అసలు ఎలా పడితే అలా ఉంటది. దాన్ని కూడా మీరు క్యాపబుల్ అయితే చేయొచ్చు, కానీ అంత ఈజీ అయితే కాదు. 1 minute లో ఎప్పుడు చేయాలో తెలుసా? మీరు ప్రాఫిటబుల్ గా ఒక 5 years ఉన్నా కూడా అప్పుడు చేయాలి. 5 years ఉన్నప్పుడు మీకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి అప్పుడు మీరు 1 minute లో చేయడానికి క్యాపబిలిటీ వస్తుంది, కానీ నిజానికి రాదండి. అందుకని నేనే చెప్తున్నా, నాకే రాదు, నాకు కూడా రాదు. నేను రాదని చెప్పుకోవడానికి అసలు సిగ్గువాడిని. నాకు రాదని నేను చెప్పేస్తా. ఓకే, నాకు వస్తేనే నేను చెప్తా, వస్తేనే నేర్పిస్తా, కానీ మనకి రాదు, 1 minute లో రాదు, నాకు రాదనే చెప్తా. వచ్చు అంటే సైకాలజీ వచ్చు, కానీ అది వర్క్ అవ్వదు.
ఏం జరిగింది అంటే చెప్పాం కదా, జోన్స్ జిగ్జాగ్ అయిపోతూనే ఉంటుంది ప్రైస్. అప్ అయింది, డౌన్ అయింది, మనం తీసుకునే లోపే మూవ్ అయింది ప్రైస్. అసలు మనకు ప్రాబ్లం ఏంది, 1 minute లోనే ఎందుకు చేయాలి? నేను చెప్తా 1 hour లో చేస్తే ఏమైంది, ప్రాఫిట్ కాదా మనకు కావాల్సింది? అందుకే మన మైండ్ సెట్ మార్చుకోమని చెప్పింది. అందుకే మన మైండ్ సెట్ ఇప్పుడు మనం ప్రాఫిట్, మన మనీ కోసం వచ్చాం మార్కెట్ లో, ఓకేనా? మనీ కోసమే వచ్చాం, 1 minute లోనే చేయాలని రూల్ కాదు. బ్రో ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా? చెప్పండి. అదే అంటే నేను రివ్యూ అడిగారు కదా, ఫస్ట్ బ్యాచ్ లో కూడా నేను లాస్ట్ లో లేకపోయి ఉండే. నేను తర్వాత మళ్ళీ వీడియో చూసినప్పుడు నేను చాలా ఫీల్ అయినా, అండ్ నేను లేనని. అండ్ ఒక ఛాన్స్ వచ్చింది కదా, నా ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకుందామని. చెప్పు బ్రో, నీదే ఇంట్రెస్ట్ కూడా చెప్పు వినాలని. యాక్చువల్లీ నేను ఇది 3 years నుంచి చేస్తున్నా. చెప్పండి. నా పేరు వంశీ. అడ్డిమార్గుడ్ లో డబ్బులు వచ్చాయి కానీ అవి అంటే ఎందుకు వస్తున్నాయో కూడా తెలియకుండా వచ్చాయి పోయాయి అన్ని. ఇప్పుడు బ్రో చెప్పిన వెనుకున్న స్క్రీన్ మీద ఉన్నాయి అన్ని, నేను నేర్చుకున్నా అన్ని. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత అన్ని డబ్బులు పోయినాయి. తర్వాత మొత్తం ఆపేసి అసలు మార్కెట్ ఏంటి అని నేర్చుకున్నది కూడా, అది కూడా తప్పే నేర్చుకున్నా. అండ్ ఇదంతా చూసిన తర్వాత బ్రో ఛానల్ ఎప్పుడైతే ఫస్ట్ పట్టుకున్నానో, నేను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ లో అన్ని ఛానళ్ళు అన్ని తీసేయటం, న్యూస్లు చూడకపోవటం, టెలిగ్రామ్ ఛానల్ వదిలేయటం, అన్ని తీసేసి మొత్తం మైండ్ క్లియర్ అయిపోయిన తర్వాత బ్రో చెప్పిన సైకాలజీని అర్థం చేసుకుంటూ అండ్ దాన్ని బిల్డ్ చేసుకుంటూ ఆ సైకాలజీని నేను అది డెవలప్ చేసుకున్నా బ్రో. ఆప్షన్స్ లో అంటే ఎవ్రీడే చెప్పేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అట్లయినా కూడా మన క్లాస్లో వచ్చిన తర్వాత బ్రో ఏంటంటే ఆప్షన్స్ లో కాకుండా ఈక్విటీలో ట్రేడ్ చేయండి, ఎక్కువ మైండ్ సెట్ బిల్డ్ అయింది అన్నప్పుడు నేను మొత్తం ఆప్షన్స్ ఆపేసి ఈక్విటీలో స్టార్ట్ చేశా. అంటే నేను చేసింది ఏంటంటే ఒక 10 స్టాక్స్ ఏ అయితే ఎక్కువ లిక్విడిటీ అండ్ ఎక్కువ వాల్యూమ్స్ ఉంటాయో ఆ స్టాక్స్ ని, ఒక 10 స్టాక్స్ ని పెట్టుకొని దాంట్లో బ్రో చెప్పిన సైకాలజీ అప్లై చేసుకుంటే నేను 1 lakh క్యాపిటల్ పెట్టుకొని నాకు ఒక ఆ మంత్ లో నేను 6,000 ఏమో వచ్చినాయి. ఆ రోజు నేను బ్రోకి ఫోన్ చేసి చెప్పా, బ్రో ఇట్లా చేశాను, నాకు 6% రిటర్న్ వచ్చింది నా క్యాపిటల్ మీద. అండ్ 6% రిటర్న్ వచ్చినా కూడా నేను హ్యాపీగా ఉన్నా. అంటే అంత తక్కువ వచ్చినా కూడా అంటే కాన్ఫిడెంట్ గా మనం ఎంట్రీస్ తీసుకోగలుగుతున్నాం, మన డబ్బులు వస్తున్నాయి. సో నేను చెప్పిన అనమాట బ్రోకి ఇది నేను. కానీ ఆ వాల్యూమ్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో నిజంగా అంటే నాకున్న సర్కమ్స్టెన్సెస్ లో నేను వినలేదు. మళ్ళీ ఇట్లా బ్రోకి చెప్తే పర్లేదు, సెకండ్ బ్యాచ్ లో వాల్యూమ్స్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు జాయిన్ అవ్వమన్నారు. అండ్ ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే నేను చాలా ఇంట్రెస్టెడ్ ఉండే బ్రోకి. నేను ఎప్పుడు కాల్ చేస్తూ ఉండేది, మాట్లాడుతూ ఉండేది, ఇది పరిస్థితి ఇట్లుంది అని చెప్పేది. నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. దానికి తగ్గట్టు వర్క్ కూడా నేను 100% నేను నా ఎఫర్ట్ పెట్టా. కొన్ని థింగ్స్ వల్ల నేను కొన్నిసార్లు చేయలేదు, కానీ ఐఎమ్ సో హ్యాపీ బ్రో. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ గా నేర్చుకోవడం వేరు, నేర్చుకోవడం వేరు. మొన్నటి వరకు అంటే అంతకు ముందు వరకు నేర్చుకున్నా, కాకపోతే ఇప్పుడు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా. అది మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. ఓకే, మెయిన్ గా మన వంశీ బ్రో ఏంటంటే అండి, ఫస్ట్ నుంచి చెప్తానండి, వంశీ బ్రోకి మనకి ఎందుకంటే కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేవాడిని. స్టార్టింగ్ నుంచి ఉన్నారండి. మేరావళి బ్రో కానిచ్చి, వంశీ బ్రో కానివ్వండి, సురేంద్ర గారు కానివ్వండి, కొంతమంది ఉన్నారు, మన శబరి సార్ కానీ. కొంతమంది ఏంటంటే మన ఛానల్ స్టార్ట్ చేయగానే నేను పెట్టాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. కానీ మన వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేశారు నన్ను. ఓకే ఇలా చెప్పండి కొంచెం ఇది అడుగుతూ ఉండేసరికి నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసి వీళ్ళని కొంచెం ఎక్కువ ఫోకస్ చేశాను అనమాట. అందుకని వంశీ బ్రో కొంచెం నాతో ఎక్కువ క్లోజ్గా ఉంటాడు. తనకి ఎలా చేయాలి, ఎలా చేయొచ్చు. ఒకరోజు ఇలా కాల్ చేసి నాకు ఇంత రిటర్న్ వచ్చిందని చెప్తే హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యాను, అంతకుముందు లక్షల్లో వచ్చి ఉండొచ్చు ప్రాఫిట్, లేదు 50,000 thousands లో వచ్చి ఉండొచ్చు ప్రాఫిట్. కానీ మనం ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యాం చెప్పండి, మన కష్టపడి వచ్చాయి కదా మనీ, అప్పుడు మనం హ్యాపీ ఫీల్ అయ్యాం. ఓకే, మన కష్టం మీద వచ్చింది కదా, దాని వల్లనే హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ వచ్చిన మనీ మనవి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటాడు అనమాట. ఓకేనా? ఎగ్జాక్ట్లీ బ్రో. అదే అంతకుముందు అనుకోండి ఎందుకు వచ్చాయో తెలియదు కాబట్టి వచ్చిన మనీ రిస్క్ చేసేసి వాటిని పాడు చేస్తాం మనమే. అంటే 100% చేసేస్తాం. వచ్చినట్టే పోతాయి కూడా. అవును. అంటే మేము వచ్చిన కొత్తల్లో కూడా మార్కెట్ ఏం అర్థమైంది లేదు. ఒక రోజు డబ్బులు పెట్టాను, ఒక్కొక్క రోజు ఎక్కువ ప్రాఫిట్ రాగానే సింపుల్ అనుకున్నాను.
ఓకే. రోజులు పోయే కొద్దీ మన నుంచి మార్కెట్ డబుల్ చేసుకోవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత వేరే కోర్సులు సంథింగ్ ట్రై చేసాం కానీ ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ఏం నేర్పించట్లేదు. వాళ్ళకి డబ్బులు రావాలి అనే వేలో మాత్రమే చూసుకుంటున్నారు కానీ మనం ఉన్నాము అంటే ఇప్పుడు నేను మీకు తెలుసు, మీరు నాకు తెలుసు, ఇలా మాట్లాడరు. వాళ్ళ గ్రూప్ లో ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఓకే. లేదంటే ఒక 30 వీడియోస్ నేను ఎన్నో చూసాను బ్రో, నిజంగా చెప్తున్నాను. కానీ మీ క్లాసులు అంటే నేను యూట్యూబ్ లో దొరికినప్పటి నుంచి చూస్తాను కదా. కానీ ఒక రోజు మీకు డౌట్ల కోసం అంటూ ఒక క్లాస్ పెడతా ఉన్నారు. అప్పుడు అందరం రిక్వెస్ట్ చేసాం, మీరు ఒక కోర్స్ ఏమైనా స్టార్ట్ చేయండి అని. మేము ట్రై చేస్తాము చూస్తానంటే మేబీ పెట్టరేమో, అంటే తక్కువ మంది ఉన్నాం కదా టీము, పెట్టకపోవచ్చేమో అనుకున్నాం. కానీ ఒకరోజు సడన్ గా మెసేజ్ చేసి నేను పెడుతున్నాను అనగానే చాలా ఫీల్ అయ్యాం హ్యాపీగా. క్లాసులు వినే కొద్దీ మాకు ఇంకా కాన్ఫిడెంట్ పెరిగింది. ఓకే, మనం ఖచ్చితంగా ఈ ట్రేడింగ్ లో ఉండగలము. అంటే బిఫోర్ ఉండలేము, అంటే మనకు తెలియని సబ్జెక్ట్ లో ఎంత ఉన్నా సరే మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది బయటికి. కానీ మీ క్లాస్ వినిన తర్వాత మనం ఖచ్చితంగా ఈ ఫీల్డ్ లో ఉండగలం అనే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. వాల్యూమ్ మీద మీరు చెప్పిన కాన్సెప్ట్ నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. వాల్యూమ్ మీద అసలు ఎవరు చెప్పరు. ఇది మాత్రం సీరియస్ గా నేను కూడా అగ్రీ చేస్తా. ఇప్పుడు మీరు చెప్పిన ఈ వాల్యూమ్ సెటప్స్ ఏవైతే ఉన్నాయి అంటే అంతకుముందు నేను వినలేదు కదా. సో మీరు వాల్యూమ్ గురించి చెప్పినప్పుడు నేను రాసుకుంటా ఉండేది. ఇప్పుడు ప్రైజ్ నేను దాని మీద వర్కౌట్ చేస్తా ఉండేది. కానీ ఎంట్రీ సెటప్స్ దీంతో ఎట్లా తీసుకోవాలనేది నాకు అర్థం కాదు. వాల్యూమ్స్ ప్రైజ్ కంబైన్ చేయటం నాకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు మీరు మొన్న చెప్పారు కదా B2 సినారియోస్, S2 సినారియోస్, దాంతో ఇంకా ఈజీ అయిపోయింది. లైక్ ఇప్పుడు ప్రైస్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది, ఓకే బయర్ స్ట్రాంగ్ ఉన్నారు, B2 నెక్స్ట్ తగ్గుతుంది, ట్రెండింగ్ లో ఉంది మార్కెట్, తగ్గుతుంది, ఇక్కడ ఎంట్రీ పాయింట్ వస్తుంది అనేది ఈజీ క్యాచ్ చేయగలుగుతున్నాం. మార్కెట్ కంటే ఒక స్టెప్ ముందే ఉండగలుగుతున్నాం క్యాండిల్ కంటే. ఎగ్జాక్ట్లీ. మనం వాల్యూమ్స్ తో మార్కెట్ కంటే ముందు ఉండొచ్చు అండి. అంటే మార్కెట్ కొంచెం పెరగబోతుంది మనం ముందే అర్థమైపోయింది మనకి. ఇప్పుడు వాల్యూమ్స్ అర్థం చేసుకున్నప్పుడు. అవును, బిఫోర్ అలా లేదు. క్యాండిల్ ఫామ్ అవ్వాలి, లేకపోతే చార్ట్ ప్యాటర్న్స్ ఫామ్ అవ్వాలి, క్రాస్ అవ్వాలి, ఇలాగే ఉండేటివి. మన క్లాస్ లోకి వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ప్రైస్ యాక్షన్ చెప్పారు కదా, ఎవ్రీ క్యాండిల్ మాకు అర్థం అవుతుంది. ఇంకా బాగుంటుంది. ప్రైస్ యాక్షన్ కూడా వచ్చి కాబట్టి మీకు ఇంకా ఈజీ అయిపోయింది. అదే మొన్నటి దాకా ప్రైస్ యాక్షన్ తో చేసిన కదా, ఇప్పటి నుంచి వాల్యూమ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంకా బెటర్ గా దొరికే ఛాన్సెస్, ముందుగానే దొరికే ఛాన్సెస్, ఇంకా హై ప్రాబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంది. ఎక్కువ మన బెటర్ హై ప్రాబిలిటీ ఉంటాయి. ఏదైతే మనం చెప్పుకున్న సెటప్స్ ఉన్నాయో అది కొంచెం బెటర్ వర్క్ అయితే ఎక్కువ పర్సెంటేజ్ లో మనం కరెక్ట్ అవుతాం అనమాట. అదే బ్రో ఒకళ్ళు అడిగారు కదా అంటే 3000 కి అసలు ఎలా స్టార్ట్ చేశారని. యాక్చువల్గా నేను బ్రోతో కూడా ఇదే డిస్కషన్ ఒకరోజు జరిగిండే. బ్రో నాకు చెప్పినప్పుడు 3000 అంటే బ్రో 3000 షూర్ అని అడిగా. అంటే ఎవరు సీరియస్లీ 20,000 25,000 కన్నా ఎవరు కోర్స్ ఎవరు లాంచ్ చేయరు బ్రో. నార్మల్ గా వాళ్ళు ఇస్తే ఏమి ఇస్తారంటే 3,000కి ఏమి ఇస్తారంటే ఏదో కాల్స్ అన్నా లేకపోతే ఏదన్నా డాక్యుమెంట్ చేసేసి అప్లోడ్ చేసి వెబ్సైట్ లో అది డౌన్లోడ్ చేసుకోండి, ఇది ఇంత కట్టండి అని చెప్తారు. కానీ 3,000కి 2 గంటలు సీరియస్లీ చెప్తున్నా. ఒకటి నేను 50,000 పెట్టి ఒక హిందీ 50,000 పెట్టి ఒక హిందీ ఛానల్ హిందీ అతనిది క్లాస్ తీసుకున్నా. ఆయన 2 months చెప్పారు, 60 days. సో 60 days క్లాస్ అని 50,000 కట్టాను. ఆయన యాప్ లాంచ్ చేసి ఆ యాప్ లో వీడియోస్ అప్లోడ్ చేసిండు. ఆ వీడియోస్ నేర్చుకొని కొట్టుకొని రావండి మీరు. 1 week ఒక్కసారి నేను లైవ్ వస్తాను, మీకు డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇంత పెద్ద ఛానల్. ఫస్ట్ ఇంకా చాలా జాయిన్ అయ్యాను నేను. వాళ్ళు జస్ట్ జూమ్ క్లాస్ ఎట్లా అంటే మన మైక్స్ ఆన్ ఉండవు, వాళ్ళ మైకే వాళ్ళే అది చెప్పిందే వినాలి, మనం చెప్పింది వాళ్ళు వినరు. ఫస్ట్ టైం ఈ క్లాస్ నేను ఇలా అయినాడు అంటే మన మైక్ చేసుకొని మన మైక్ తో యాక్సెస్ తో మాట్లాడడం అనేది. నేను చాలా క్లాసెస్ జాయిన్ అయ్యాను. 50,000 60,000 కూడా జాయిన్ అయ్యాను, 3,000 4,000 కూడా జాయిన్ అయ్యాను. అంటే ఫస్ట్ ఇదే ఒక మన మైక్ తో మనం మాట్లాడడం, గూగుల్ మీట్ లో చేయడం అయితే ఫస్ట్ టైం ఇదే. 3,000 కంటే అసలు వర్త్ ఇట్. నేను మెసేజ్ కూడా చేశాను మీకు పర్సనల్ గా. 3,000 తీసారంటే అసలు గ్రేట్. మీరు ఇంత క్వాలిటీ ఇంత కంటెంట్ ఇస్తారంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను నేర్చుకునే తర్వాత విషయం అంటే మీరు చెప్పారు, మీరు చాలా కష్టపడ్డారు, నాకు టైం లేక. కానీ నా మైండ్ అయితే మారిపోయింది. ఎన్ని డబ్బులు పెట్టినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఉంటే అంతే వస్తుంది.
20,000 పెట్టి 50,000 కావాలంటే రావు. ఇప్పుడు ₹1,00,000 పెట్టినా, ఇప్పుడు నేను 2-3 లక్షలు పెట్టి ట్రేడ్ చేసి నాకు 10 లక్షలు కావాలని నా ఏం ఉండే. అది 2 లక్షలు వచ్చినా కూడా నేను హ్యాపీ లేకపోతుంది. ఇప్పుడు నేను ఒక 20,000తో 1,300 2,000 వచ్చినా ఫుల్ హ్యాపీ అబ్బా. నా ట్రేడ్ కరెక్ట్ అయింది. నేను కరెక్ట్ అయినా. ఇప్పుడు 20,000 పెట్టి నేను ట్రేడ్ చేసి కరెక్ట్ అయినంటే 20 lakhs పెట్టినప్పుడు కూడా అదే సైకాలజీ అవుతుంది కదా మైండ్ లో. అది మెయిన్ గా సైకాలజీ అనేది బిల్డ్ అయిపోయింది నాకు మీ క్లాస్ లో. మెయిన్ గా ఇది పెద్ద నాకు లైఫ్ లో బిగ్ చేంజ్ అనిపించింది. మెయిన్ గా ఇంత మంది చేసినా కూడా ట్రయాంగిల్స్ వీడియోస్ పెట్టి జస్ట్ యాప్ లాంచ్ చేస్తారు, యాప్ లో నేర్చుకోండి, మీరు కొట్టుకొని రావండి. ఇంత ప్రాక్టీస్ 1 week లో 1 hour తీసుకుంటాడు. అది ఎవరు ఒక 5 మందిని 6 మందికి తీసుకుంటారు. అంటే నేను ఫాస్ట్ గా చెప్తున్నా, అందరు ఉన్నారు బోర్ వస్తుంది, కానీ చాలా వర్త్ ఇట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ చాజర్. నేనైతే మైండ్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది. ఎప్పుడు 2 lakhs 3 lakhs నా అకౌంట్ లో ఉండి 20,000 30,000 పెట్టినా. నేను పెట్టి 2,000 వచ్చినా చాలు ఈ రోజుకి, మస్త్ బిందాస్. ఒక 3 months చేద్దాం. 3 months తర్వాత ఈ 2,000 2 lakhs చేసినా కూడా కరెక్ట్ అయిపోతాం మనం. ఇది కరెక్ట్ అయినాక అది కూడా కరెక్ట్ అవుతుంది కదా. ఈ మైండ్ ఈ సైకాలజీకి వచ్చిన నేను. మైండ్ అయితే మారిపోయింది మెయిన్ గా. ఇక నా టైం వల్ల కరెక్ట్ ఈవినింగ్ నాకు బిజినెస్ ఉంటది కాబట్టి నేను క్లాస్ కరెక్ట్ అంటే ఇయర్ బడ్స్ పెట్టుకుని అయితే వింటాను, బట్ కరెక్ట్ చూడలేను, రాసుకోలేను, నేర్చుకోలేను. తర్వాత ఇక రెగ్యులర్ అయితే వింటాను, ఖచ్చితంగా అయితే నేర్చుకుంటాను మెల్లిగా. వీడియోస్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ నా రివ్యూ అయితే. ఈ 3,000 మాత్రం చాలా వర్త్ ఇట్ ఇది మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. అంటే తెలుగు కమ్యూనిటీలో ఇది లేదు బ్రో. సో ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఎవరున్నా రిఫర్ చేసేస్తాం. ఎప్పుడు స్టార్ట్ చేసినా అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నేర్చుకునే ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటారు బ్రో. కానీ వాళ్ళకి ఒక అంటే వీళ్ళ దగ్గర నేర్చుకుంటే యూ కెన్ గెట్ ఇట్. ఇప్పుడు మేము చెప్పాలంటే మాకు టైం పట్టిద్ది. ఇప్పుడు ఎవరన్నా నేర్చుకోవాలి అనుకుంటే, ఇప్పుడు నన్ను ఎవరన్నా అడిగారు అనుకోండి, నా ఫ్రెండ్సే అడిగారు, ఖచ్చితంగా బ్రో ఛానల్లో ఆ ఛానల్ చూడు, నేర్చుకో, వాళ్ళు క్లాసెస్ చెప్తారు, నేర్చుకో అని చెప్తాం కదా. ఎందుకంటే ఎవరు ఇట్లా లేరు కదా, అందుకని. ఓకే, మనం అందులో మెయిన్ గా మొత్తం డైలీ లైవ్ వచ్చి లైవ్ లోనే ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడక్కడే క్లియర్ అయిపోతాయి కదా, అప్పుడప్పుడే క్లియర్ అయిపోతాయి. కొంచెం మేము కూడా ఎక్కువ మీకు కొంచెం కాంటాక్ట్ లో ఉంటాం, అంటే ఫ్రెండ్ లా ఉంటాం కాబట్టి కొంచెం ఈజీగా ఉంటది అనే ఉద్దేశంతోనే మనం డైరెక్ట్ రోజు లైవ్ లోకి వచ్చి చెప్తాం. సార్ చాలా థ్యాంక్స్ సార్. మా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని కూడా పిలిచారు మీరు. మీరు అప్పుడు అన్నారు వాల్యూమ్స్ మీద కోర్సు పెడతామేమో చెప్తాం అన్నారు. మీరు మమ్మల్ని పిలిచేసి ఈ లోపల అప్డేట్ ఇచ్చేసారు చూడండి. చాలా లైక్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఐ థింక్ ఈ వాల్యూమ్ అనేది ఇంకా చాలా మోస్ట్ పవర్ఫుల్. నాకు తెలుసు సార్, నేను ఎతికాను అన్ని చోట్ల గమనించాను, కానీ ఇలా యూట్యూబ్ లో అసలు ఇంపాసిబుల్ అండి. మీకు దొరకదు, అది దొరకదు సార్. ఉంటాయి దాని మీద ట్రేడ్ చేస్తాను అసలు నేను వినలేదు. 2 years నేను వినలేదు. ఏ యూట్యూబ్ ఛానల్ లేదు, ఎవరైనా మొత్తం కూడా నేను వినలేదు. ఇండికేటర్స్ ఓన్లీ ఇండికేటర్స్ అంటే మొత్తం గ్యామ్లింగ్ సార్. దాని మీనింగ్ ఏంటంటే సార్, మీరు గమనించి దాన్ని పట్టుకున్నారు చూడండి, అది ఐ థింక్ అసలు దాని మీద నాకు ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోయింది. హౌ యూ ఎనలైజ్డ్ అనమాట. మీరు ఎనలైజ్ చేసి ఎంత ఎక్స్పీరియన్స్ తోటి దాన్ని తీసుకొని వచ్చి మాకు చెప్పారు చూడండి. ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ 4 రోజులైనా కానీ మీరు మోర్ వాల్యూ ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. కాకపోతే ఇక మా మీద ఉంది కొంచెం, దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి. యా, సో ఎట్లయింది సార్, నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓకే, నాకంటే చాలా చిన్న వయసు మీది, కానీ యు ఆర్ మై గురు అనమాట. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా చూడండి, ఒక్క నిమిషం ఒక పాయింట్ చెప్తా చూడండి. ఇక్కడ మనం వాల్యూమ్స్ ఎందుకు వచ్చింది టాపిక్ అనేది చెప్తా చూడండి. ఇక్కడ మనం ఒక బిజినెస్ జరుగుతుంది అనుకుంటున్నాం కదా, ప్రతిసారి ఒక బిజినెస్ జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి మార్కెట్ లో ఏం కనిపిస్తుంది జనరల్ గా, ఇక్కడ అంటే వెనక జరిగే సైకాలజీ, క్యాండిల్ వెనక జరుగుతుంది, సైకాలజీ జరుగుతూ ఉంటది. కానీ మనకు ముందు ఏం కనిపిస్తుంది, క్యాండిల్ కనిపిస్తుంది, దాంతో పాటు ఏం కనిపిస్తుంది, చార్ట్ కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, చార్ట్ కనిపిస్తుంది మనకి. ఓకేనా, హై వెళ్ళింది, లో వచ్చింది. మనం ఏం చేస్తాం జనరల్ గా, యూట్యూబ్ లో ఏం చేస్తారు, ఇక్కడ లైన్ డ్రా చేస్తాం. ఓకేనా, ఇక్కడ లైన్ డ్రా చేయటమో, ఇక్కడ లైన్ డ్రా చేయటమో, ఇది బ్రేక్ అయితే బై చేద్దాం, హై వెళ్తే సెల్ చేద్దాం అనుకుంటాం. నేను నేర్చుకునేయండి అన్ని, నేను నేర్చుకున్నవే. నేను
ఏం చేసాం, వర్కౌట్ లేదు. 1 year చేసాం ఇలాగా ఇండికేటర్స్ అను ఈ ప్రైస్ మీద బ్రేక్అవుట్స్ మీద చేసినప్పుడు 1 year చేశాను నేను. 1 year చేస్తే వర్క్ అవ్వలేదు. నేను అప్పుడు ఆలోచించా, అసలు ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుందని ఒకసారి ఆలోచిస్తే నిజానికి ప్రైస్ ఇలా మూవ్ అయిద్దా అంటే ఇలా ఇలా వెళ్ళిపోతూ ఉంటుందా? అలా మూవ్ అవ్వదు. ప్రైస్ కి ఇలా మూవ్ ఇలా ఉండదు, మూవ్ ఇలా అప్ సైడ్ ఉంటది. అంటే 100 నుంచి 80కి వచ్చింది, 80 నుంచి 100 వెళ్ళింది అంటే ఇలానే ఉంటది. ఓకేనా, హై లోనే ఉంటది ప్రైస్ కి. ఇదేంటిది మనకి కనపడడానికి అంటే ఇంతకు ముందు ఇలా జరిగిందని చూపించడానికే కానీ నిజానికి ప్రైస్ ఇలా ఉండదు, హైలో మాత్రమే ఉంటది. 100 నుంచి 50కి వచ్చింది, 60 అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రైస్ లో. అది అర్థమైంది ఫస్ట్ మనకి. ఓకే, ప్రైస్ లో ఇలా ఉండదు, ప్రైస్ ఇలా ఉంటది, హై అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ ప్రైస్ ఇంట్రెస్ట్ ఉన్నారా లేరా, ఆ టైంకి ఆ ప్రైస్ ఇంట్రెస్ట్ ఉన్నారా లేరా అనేది మనం అర్థమైతే చాలు. సెకండ్, ఎవరో ఒకరు బై చేస్తున్నా అంటే ఖచ్చితంగా వాల్యూమ్ రావాలి. అంటే బై చేస్తున్నా సెల్ చేస్తున్నా ఖచ్చితంగా వాల్యూమ్ వచ్చి తీరాలి. దీన్ని మనం అర్థం చేసుకుంటే, దీన్ని మనం దీంట్లో కలిపేయగలిగితే అంటే వాల్యూమ్స్ ని ప్రైస్ లో కలపగలిగితే మనకి కట్టు పాయింట్స్ దొరుకుతాయి కదా, అంటే లాజిక్ దొరికేసింది కదా మార్కెట్ది అనుకొని ఒక దగ్గర 10 days అండి, 10 days 20 days ఓన్లీ మొత్తం అప్పటికే 1 year అయిపోయింది. ఓన్లీ 20 days కూర్చొని అసలు వాల్యూమ్ అంటే ఏంటి, దీన్ని అలా దీంట్లోకి అర్థం చేసుకోవాలి, అంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. అప్పుడు నాకు కొన్ని పాయింట్స్ దొరికాయండి. ఎలాగా, ప్రైస్ మూవ్ అవుతుంటే బయర్లు ఎక్కడ బై చేస్తారు, ప్రైస్ ఎందుకు అప్ సైడ్ మూవ్ అవుతుంది? ఓకే, సెల్లర్లు డిమాండ్ ఉంది కాబట్టి సెల్లర్ హైలోనే అమ్ముతాడు, హైలో వాల్యూమ్ రావాలి. అప్పుడు చెక్ చేశాను నేను, డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అప్ ట్రెండ్ లో అంటే అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, వాల్యూమ్స్ ఏం జరుగుతుంది, డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు వాల్యూమ్స్ ఏం జరుగుతుంది అని చెక్ చేస్తే దొరికే ఆన్సర్ అప్పుడు దొరికింది. అక్కడ దొరికాక వాటిని మనం ఎలా ఎంట్రీకి వాడాలి, ఇది చాలా టైం పట్టింది. ఓకేనా, ఇది చాలా టైం పట్టింది ఎంట్రీకి. ప్రైస్ ఇలా మూవ్ అయ్యింది, ప్రైస్ మూవ్ అయ్యేటప్పుడు ఇలా వాల్యూమ్స్ వస్తాయి అని మాత్రం వెంటనే అర్థమైంది. ఒక 10 days 20 days లో అర్థమైంది. ఎంట్రీస్ పట్టుకోవడం కొంచెం టైం పట్టింది అనమాట. అర్థమైందా? ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్సే ఉంటాయి ప్రైస్ లో, అంటే ఇక్కడ జరిగింది సార్ అప్ అండ్ డౌన్సే ఉంటాయి. కానీ మనకి ఇది కనిపిస్తూ ఉంటది కాబట్టి ఇలా కనిపిస్తుంటది కాబట్టి మనం అది చూస్తూ ఉంటాం. ఇక్కడ లైన్ క్రాస్ అయింది, డోజీ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది వెతుకుతాం. అది కాదు నిజానికి. ఎంత మంది బై చేస్తున్నారు, 100 రూపీస్ నుంచి 10కి వచ్చేసింది, ఫుల్ బయింగ్ వచ్చింది, ఫుల్ భయంకరంగా బయర్స్ ఎగబడుతున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ గా బయట 10 రూపీస్ కి ఫుల్ బయింగ్ జరుగుతుంది అనుకోండి. అప్పుడు ఏం జరిగింది, ఆటోమేటిక్ గా సెల్లర్కి అవకాశం దొరకదా, 20 చేసేస్తాడు, దాన్ని 30 చేసేస్తాడు. అలా వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి అమ్మడు ఆ ప్రైజ్ లో పెంచుకుంటూ వెళ్తాడు అనమాట. దాన్ని మనం దీంట్లో కంబైన్ చేసినప్పుడు అప్పుడు దొరికాయండి అన్ని కూడా అక్కడ వచ్చిన పాయింట్స్. ఓకేనా? ఓకే సార్, అది గమనించి ఇది ఒక రకంగా రీసెర్చ్ చేశారు మీరు. అంత మాకు కనపడుతుంది కానీ ఆ డీప్ మీరు చెప్పేదాకా అసలు అరే ఎస్ మన ముందే కనపడుతున్నాయి, అది అసలు దొరకదులేండి. మీకు దొరికినాయి కాబట్టి మేము అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే స్టార్టింగ్ లో దొరకవు సార్, అది మన మైండ్ సెట్ తీసుకోదు అసలు ఆ యాంగిల్ అసలు ఆలోచించారు అసలు యాక్చువల్ గా. ఓకే అండి, అవును, ఆ యాంగిల్లో ఆ కోణంలో మనం థింక్ చేయలేము. ఎప్పుడైతే మనం ఎవరైనా చెప్తే ఓకే అవును కదా అని అనిపిస్తుంది. ఇంకా మీరు మన కోర్సు వీడియోస్ అన్ని అప్పుడప్పుడు చూస్తున్నాను సార్. అంటే ఎవ్రీడే ఒకసారి వస్తేది కాదు కదా, అంతా చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అది కొంచెం అదే కంటిన్యూ అంటే మీరు చెప్పారు కదా 3 months ఏదో ఉంచుతా అన్నారు, అప్పుడు 2 months ఉన్నంత అవితో పాటు ఇది కూడా చూడండి, 4 వీడియోస్ చెప్తున్నాం కదా, 4 రోజు క్లాస్. అది ఎనీవేస్ చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నగేష్ మాట్లాడుతున్నాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. మీ క్లాసెస్ చాలా బాగున్నాయి సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాల్యూమ్ సంబంధించింది అయితే ఎక్కడ వినలేదు, ఫస్ట్ టైం మీ దగ్గర వింటున్నాం. చాలా బాగుంది సార్. బట్ కాకపోతే నేను కొన్ని క్లాసెస్ మధ్యలో వచ్చి అదే ఈ 4 days మధ్యలో రావడం అలా చేశాను సార్. కొద్దిగా ఇంకా అంటే కొన్ని అర్థం కాలేదు. అయితే మీ వీడియోస్ మళ్ళీ రిపీట్ మళ్ళీ చూడాలి అనుకుంటున్నాను. అది కరెక్ట్ గా అర్థం చేసుకుంటేనే ఆ పాయింట్ అర్థమైంది. కొంతమంది పెట్టే నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు, నేను చూస్తున్నా. వాళ్ళకి ఏంటంటే ఇంతే, ఈ ఇండికేటర్లు ఈ నేర్చుకుంటూ పోతూనే ఉంటారు, అన్ని పోతే తర్వాత అప్పటికి అర్థమైద్ది ఓ రోజుకి. అంటే అవును, యాక్చువల్ గా చాలా మంది అంటే బై డిఫాల్ట్ ఒక 2-3 ఉంటుంటారు. ఇంకా ప్రతి వీడియో కూడా సింపుల్ గా లైవ్ మార్కెట్ లో చెప్పండి అంతే అయిపోయిందని ఎవరైనా చెప్తారని గుడ్డిగా పెడుతుంటారు. బట్ అలాంటి వాళ్ళని ఎవరిని పట్టించుకో అవసరం లేదు. అది ఏం లేదండి. ఇప్పుడు వాడికి క్యాండిల్స్ రావు, నెగిటివ్ కామెంట్ చేస్తున్నాడు, వాడికి ఏం రాకపోతేనే అక్కడ అర్థం కాదు. లైవ్ మార్కెట్ లో కాదు, అయిపోయిన దాని మీద
అయిపోయిన దాని మీద అండర్స్టాండింగ్ అనేది ఈజీ అవుతది. అది నేర్చుకుంటే తర్వాత లైవ్ మార్కెట్‌లో మనకు ఇక్కడ అలవాటవుతది. నేను అదే చాలా సార్లు చెప్పాను కూడా. అసలు మనకి ఇక్కడ ఏం లేదండి. జరుగుతుందో తెలియకుండా లైవ్ లో ఏం చేస్తారు? ఇప్పుడు లైవ్ నేను అవును. చేస్తా అండి, మీకు పెద్ద విషయం కాదు, నాకు లైవ్ చాలా ఈజీగా చేస్తా. కానీ మీకు నేను ఏదైతే నా మైండ్ సెట్ లో ఉందో అది మీకు సింక్ అయిద్దా లైవ్ చేస్తే? అవ్వదు. ఓకే, నేను షో ఆఫ్ చేసుకోవడానికి బాగుంటది. లైవ్ చేసుకున్నా అనుకోండి, ఎంట్రీస్ పెడతా, ప్రాఫిట్ వస్తుంది, అక్కడ షో ఆఫ్ చేస్తా అనుకో, నేను తీసుకున్నా అది గన్ షాట్ ఎంట్రీ అది అని చెప్తా. ఓకే, కానీ దానివల్ల మీకు యూజ్ ఉంటుందా? నువ్వు బయట వేరే దగ్గర నేర్చుకొని వచ్చి అప్పుడు కామెంట్ చెయ్యి సక్సెస్ అయ్యానని. ట్రేడర్ కాదని దాని అర్థం కాదు. అవతల వాడిని ఎదగనివ్వకూడదు. ఛానల్ గ్రోత్ అవుతుంది. ఫస్ట్ లో 100 మందే ఉండేవాళ్ళవి, తర్వాత 200 అయింది, ఇప్పుడు 5,000 అయింది, రేపు 10,000 అవుతుంది. అది కూడా ఏర్చుకోవాలి. ఈడేంటి చిన్న పిల్లోడు వెళ్ళి ఎట్లా ఎలా ఉంటది, అది కంపల్సరీగా ఉంటది. నాకే ఉన్నది స్టార్టింగ్. ఎప్పుడైతే సార్ అనాలనిపించిందంటే సార్ దగ్గర విషయం ఉంది, అది నేను గమనించాను. అక్కడ నుంచి కంటిన్యూ సార్ వీడియో చేయను అంటున్నా, కంపల్సరీ చేయాల్సి. ఎందుకంటే నేను సెట్ అయ్యా, నాలాంటి వాళ్ళు ఇంకొక 20-100 మంది సెట్ అవుతారు. అందుకోసం ఈ ఛానల్ ఎంత పెద్ద గ్రో అయితే ఇప్పుడు 50 మంది అయ్యాము, రేపు 50,000 మంది అవుతారు. అవన్నీ ఆయన ఎన్ని అవన్నీ ఉంటాయి. క్లాసెస్ చూసినా అట్లా కానీ కాదు సార్, ఇంకో మాట. మీరు చెప్పిన సైకాలజీ అన్నది ఎవరు చెప్పరు నాకు తెలిసి. సైకాలజీ అయితే ఎవరు చెప్పరు. చార్ట్ చూసి చార్ట్ ఎలా మూవ్మెంట్ ఉంది, ప్రైస్ మెయిన్ యాక్షన్ ఇలాంటివి చెప్తారు, సైకాలజీ కానీ సైకాలజీ ఎలా. ఇప్పుడు మేము క్యాండిల్ ఇప్పుడు లైవ్ మార్కెట్ లో అబ్జర్వ్ చేస్తుంటే మాకు క్యాండిల్ కన్నా ఓకే ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, అసలు ఏం జరుగుతుంది అన్నది మాకు అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది. అంటే ఇమీడియట్ గా రాకపోవచ్చు, కానీ కొంచెం ఆ థింకింగ్ మాకు అలా స్లోగా అలా మారుతుంది. అది ఎప్పుడైతే వచ్చిందో అలవాటు అయింది అనుకోండి, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందానికి ఇమీడియట్ గా ఎంట్రీస్ గట్రా ఈజీగా మాకు పడతాయి. అదేంటంటే కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఆ థింకింగ్ వస్తే మాకు అలవాటు అయింది అనుకోండి, స్లోగానే కొంచెం టైం పడుతుంది, వెంటనే ఇమీడియట్ గా రాదు అది. సో అప్పుడు మాకు కొంచెం ఎందుకంటే ఈజీ అవుతుంది. ఇక్కడ మనం నేర్పించిన టాపిక్స్ కొన్ని ఎక్కువ ఉంటాయండి. మనం నేర్పించిన చాలా తక్కువ నిజానికి. అంటే యూట్యూబ్ లో కంపేర్ చేసుకుంటే ఇవి చెప్తాం కదా, ఇవన్నీ నేర్పించారనుకోండి, మీరు చేసేసరికి చుక్కలు కనబడతాయి. అవన్నీ మనం లైవ్ మార్కెట్ లో చూడాలంటే మాకు కన్ఫ్యూజన్ కూడా అలాగే క్రియేట్ అవుతుంది. అలా అవన్నీ వద్దు, సింపుల్ గా అర్థమైపోవాలి. చార్ట్ ని చూస్తే అంటే ఒక 6 మంత్స్ 5 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేసేటట్లు ఉండాలి అంటే ఇంకా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నాం అదే అండి. లేదండి, అలా ఎంట్రీ తీసుకున్నాం అంటే మీరు చెప్పినట్టు ఫాలో అవుతామే కానీ మాకంటూ ఓన్ గా నేర్చుకోవడానికి అంటూ అవ్వరు. అప్పుడు మీరు చెప్తారు కదా మిమ్మల్ని ఫాలో అవుతామని ఇదిలో ఉంటారే కానీ. అంటే ఏమైపోయిందంటే రెగ్యులర్ గా మనం ఇప్పుడు 7:30కి ఏదో ఒక సిస్టమేటిక్ ఇట్లా మనం చూస్తున్నాం కదా, ఒకటి మైండ్ కి ఒకటి ఫిక్స్ అయిపోయింది అన్నాడు. 7:30కి రావడం, కూకోవడం, నేర్చుకోవడం. రేపటి నుంచి లేదంటే రేపటి నుంచి మళ్ళీ మనం డైవర్ట్ అవుతామేమో అట్లా అనిపిస్తుంది మళ్ళీ. అదే మిస్ అయ్యే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇప్పుడు నేను 2 days బ్యాక్ కాల్ చేసిన కదా, ఇదే క్రిప్టో చేసినాను ఇంతకుందని. రెగ్యులర్ గా మీకు కాంటాక్ట్ ఉన్నారంటే అదే బెటర్ బ్రదర్. మీరు ఏదంటే ఏదైనా లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే బెటర్. లైఫ్ టైం అయినా జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్నాం. అలానే కాదు, ఏంటంటే మనం డైవర్ట్ కావద్దని చెప్పేసి. ఇప్పుడు ఏమైతే ఇప్పుడు తీసుకుంటాము, ఓకే అంతే నచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వాటెవర్ 20-30 మెంబర్స్ ఉన్నారు, ఖచ్చితంగా 3 months తర్వాత మళ్ళీ డైవర్ట్ అవుతారు 100%. యూట్యూబ్ లో ఏదో ఒక ర్యాండమ్ ఫీడ్ వస్తుంది, మనం ఆటోమేటిక్ గా అట్లా వెళ్ళిపోతా ఉంటాం. ట్రేడ్స్ పడితే మనకి అసలు మన మైండ్ పనివ్వదు. ఎందుకు ఇక్కడ తీసుకుంటాము అని మనం మనసే చెప్పేసిద్ది మనకి, ఇక్కడ వద్దు ఎంట్రీ వద్దు అని చెప్పేసిద్ది. అవును కదా, అంటే ఎలోన్ గా చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మాకు ఓల్డ్ ఫ్యాషన్ లోకి వెళ్ళిపోతున్నాం. సో అందువల్ల అట్లీస్ట్ కంట్రోల్ అవుతుంది కదా, అది కొన్నాళ్ళు అట్లీస్ట్ ఒక 6 months అలా రన్ చేస్తే బాగుంటుంది కదా అన్న విషయంతో. ఓకే, కరెక్ట్ చెప్పారు మీరు. నేను అదే అందుకే అంటున్నా, ఏదైతే మీరు కంటిన్యూ అయితే మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు. లేదు వద్దు మాకు ఇక్కడ సరిపోయింది అనుకున్నా హ్యాపీగా మీరు ప్రాక్టీస్ చేసుకున్నా అయిపోయింది. ఎవరు ఈజీగా సక్సెస్ అవుతారంటే అచ్చం దీని మీద ఉన్న వాళ్ళైనా ఫాస్ట్ గా అవుతారు. అంటే ఓన్లీ మార్కెటే అనుకున్న వాళ్ళు ఓకే. లేదు సెకండ్ వచ్చేసి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక ప్లస్ ఉంటది. నెక్స్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఈ ముగ్గురికి కొంచెం బెనిఫిట్ ఉంటదండి. జాబ్ వాళ్ళకి బెనిఫిట్ ఉండదు. నిజానికి జాబ్ వాళ్ళకి అది ఇది అని చెప్తూ ఉంటారు యూట్యూబ్ లో, కానీ నేను చెప్పను. జాబ్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో వర్క్ ప్రెషర్ ఉంటది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి ఇంట్లో. ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళు మార్కెట్ చేయాలంటే కొంచెం వాళ్ళకి టఫ్ అయ్యిద్ది అనమాట. ఫస్ట్ నుంచి మిమ్మల్ని గ్రూప్ లో యూట్యూబ్ లో ఫాలో అవుతూ ఉన్నాను. మీరు ఎప్పుడైతే జోన్స్ గురించి చెప్పి మాట్లాడారో యూట్యూబ్ లో, అప్పటి నుంచి ఫాలో అవుతూ రెగ్యులర్ గా మీ డైలీ వీడియోస్ వింటూ ఉంటాను అనమాట. మీరు అన్నారు కదా ఇప్పుడు జాబ్ చేస్తూ వినడం చేయడం అనేది నిజంగా సార్. అది మాత్రం నేను జాబ్ చేస్తూ నాకు టైమింగ్స్ కూడా మళ్ళీ 12 నుంచి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. అంటే నాకు ఆల్మోస్ట్ 2.5 hours నేను మార్కెట్ లో ఉండగలుగుతాను అంతా. కాకపోతే స్టిల్ నాకైతే ఒక భయం అనేది ఉంది. అంటే
ఇప్పుడు ఆ టైంలో చేయలేదు అంటే ఇంకా నేను నేర్చుకోలేకపోతున్నాను. ఈవెన్ ఈ వీడియోస్ కూడా రికార్డెడ్ వీడియోసే ఉంటున్నాను. ఈ రోజు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఈ రోజు లైవ్ లో అటెండ్ అయ్యాను. 21, 22 వీడియోస్ ఆల్మోస్ట్ 30 వీడియోస్ ఉంటే నేను ఓన్లీ 8 వీడియోస్ 9 వీడియోస్ వరకే చూడగలిగాను. అదే అండి కాకపోతే అదే అప్పటి వరకు కూడా, నేను అంత ముందు చేశాను కొన్నిసార్లు, అంటే చాలా ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను. తప్పనిసరిగా నేను నేర్చుకుంది అయితే ఏమి లేదు, వినాలి అని చెప్పి అప్పుడే మీకు కాంటాక్ట్ అవ్వడం మొదలు పెట్టాను. ఇప్పుడు అంటే ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం ట్రేడింగ్ కానీ ఏమి చేయట్లేదండి. ఓన్లీ వీడియోస్ విని కంప్లీట్ గా ఈవెన్ ట్రేడింగ్ వ్యూ అని ఒక యాప్ ఉంది కదా, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో కూడా చూడడం మొదలు పెట్టాను ఆఫీస్లో. అంటే వాల్యూమ్స్ ఎలా పడుతున్నాయి, ఎలా ఉంది వాల్యూమ్, అవన్నీ చెక్ చేస్తూ కొంచెం ఈ వాల్యూమ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఒక 2-3 మంత్స్ పేపర్ ట్రేడింగ్ అట్లా చేసేసి దాని తర్వాత ఒకళ్ళు చేయాలనుకుంటే చిన్న అమౌంట్ తో చేయాలన్న ఉద్దేశంలో ఉన్నాను. అదే అదే అసలు మెయిన్ సెట్ కావాల్సిందే చేంజ్ అయ్యేది చూసారా, మనం రియలైజ్ అయిపోయింది చూసారా, అదే మార్కెట్ అంటే. ఇంకా రియలైజ్ అయిపోయి ఓకే మనకి ఇంకా కొంచెం రావాలి, నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ఉంటాం కదా, అదే మార్కెట్. ఇంకా సీక్రెట్ అది మార్కెట్ లో. అదే సార్, చాలా థ్యాంక్స్ సార్. ఇది నేను 3000 అన్నారు కదా చాలా మంది, నేను ఫస్ట్ నాకు భయం అయింది అంటే 3000 అడుగుతున్నారండి, చెప్తారా లేదా చెప్పరా, మేబీ వన్ డే అది కూడా ఆలోచించాం మీరు అన్నట్టే. మరీ తక్కువ పెడితే ఈడేం చదువుతుంది అనుకుంటారేమో అని ఆలోచించాం. సరే ఏమైనా అనుకోనిలే, మనకి ఎక్కువ అమౌంట్ తీసుకుని కరెక్ట్ ఉండదు అనేసి మనం 2-3,000 లో, అంటే 3000 అంటే మేబీ 2-3 డేస్ చెప్తారేమో అనుకున్నాను. కానీ అసలు ఎంత విడమర్చి ఎంత క్లారిటీగా చెప్పారంటే మీరు. ఇది చెప్పిన తర్వాత ఒకటి సార్, అంటే నేను చేసేది మిస్టేక్, ఇప్పటి నుంచి చేయకూడదు ఇది. ఆ మైండ్ సెట్ అండి మార్కెట్ లో కావాల్సిందే. ఆ మైండ్ సెట్, ఆ మైండ్ సెట్ వస్తే ఆటోమేటిక్ ప్రాఫిట్స్ వస్తాయి. రిస్క్ ఆటోమేటిక్ రాదు. ఇప్పుడు లాస్ ఎలానో రాదు, లాభం వస్తే అది లేదు, లాస్ అయితే రాదు కదా, అట్లా అన్నమాట. ఆ మైండ్ సెట్ లో ఇప్పుడు క్యాపిటల్ మన దగ్గర ఉందనుకోండి, ట్రేడ్ చేయగలుగుతాం. ఇప్పుడు సపోజ్ మన దగ్గర 1 లక్ష రూపాయలు ఇచ్చాం, పోయాయి అనుకోండి, లాస్ అయ్యాం, రేపు ట్రేడ్ ఎలా చేస్తాం? చేయలేం. కాబట్టి ఈ 1,00,000 రూపాయలు మనం కాపాడాలి. మనం ఆ లక్షకి పోకుండా దాన్ని కాపాడుతూ చిన్నగా ప్రాఫిట్స్ చేస్తూ ఉంటే మన స్కిల్ పెరిగిద్ది, దాంతో పాటు మన క్యాపిటల్ పెరిగి ప్రాఫిట్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఈ అమౌంట్ పోతే ఇంకా మళ్ళీ నా దగ్గర క్యాపిటల్ ఉండదు అన్న ఉద్దేశంలో ఆలోచించి కొన్ని రోజులు ఆపేసాను. ఆలోగా మీరు కనెక్ట్ ఇట్లా లైవ్ క్లాస్ అన్నారు. అటెండ్ అయిన 2-3 డేస్ లోనే నాకు అర్థమైపోయింది నేను చేసేది తప్పు, ఇప్పుడు అసలు ట్రేడింగ్ చేయకూడదని డిసైడ్ అయ్యా. ప్రాబ్లం ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి, నిజానికి మనం స్టార్టింగ్ ఏం చేస్తాం, ప్రతి ఒక్కళ్ళం క్యాండిల్స్ అనేది ఒక్కటి నేర్చేసుకుంటాం. ఓకేనా, క్యాండిల్స్ నేర్చేసుకుంటాం, హ్యామర్ పడింది బై చేయండి అని చెప్తారు, జనరల్ గా చెప్తారు అందరూ. ఇది ఒక్కటి తీసుకొని మనం బే చేసాం అనుకోండి, ఎన్ని ఉంటాయి హ్యామర్ క్యాండిల్స్, అన్లిమిటెడ్, ఎన్ని పడితే అన్ని వస్తూనే ఉంటాయి. మార్కెట్ నిండా హ్యామర్ క్యాండిల్స్ ఉంటాయి, బై చేస్తూనే ఉండలేం కదా. దాన్ని ఎలా ప్రాబిలిటీ ఎలా పెంచాలి, నాకు చాలా మంది అంటుంటారు, మంచి ప్రాబిలిటీ ట్రేడ్ తీసుకోవాలి, మంచి ప్రాబిలిటీ ట్రేడ్ తీసుకోవాలి అంటారు. నేను నేర్చుకునేటప్పుడు అందరు చెప్తుంటారు, అదే మంచి ప్రాబిలిటీ ట్రేడ్ అంటే ఏంటిది అనేది తెలియలేదు నాకు. ఎవరు చెప్పరు సార్ అది. మంచి ప్రాబిలిటీ ట్రేడ్ అంటే ఏంటిది నాకు అర్థం కాలేదు. మంచి ప్రాబిలిటీ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మంచి ప్రాబిలిటీ అని. అప్పుడు నాకు తర్వాత అసలు మనం అన్ని ఆపేసి మనం సొంతంగా నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఓకే అన్ని కంబైన్ చేసి మనం చూసి ఒక ఎంట్రీ మనకు వచ్చింది, అది మంచి ప్రాబిలిటీ ఉండే ట్రేడ్ అని అప్పుడు అర్థమైంది. క్లారిటీ కూడా ఉంటుంది మనకి, ఒక కాన్ఫిడెన్స్ తీసుకోవచ్చు, కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది ఎంట్రీ తీసుకునేటప్పుడు, ధైర్యంగా తీసుకోవాలి. ఇది చెప్పడం మర్చిపోయాను సార్. ఇది ఇప్పుడు క్యాండిల్స్ ఇట్లా పడుతున్నప్పుడు వెంటనే పెరుగుతున్నప్పుడు టెన్షన్ ఉండేది మనసు, అట్లా ఒక యాంగ్జైటీ ఫీల్ వచ్చేది. మధ్య మధ్యలో బయటకు వచ్చేసేవాడిని, మళ్ళీ ఇమీడియట్ గా పెరుగుతుంది కదా అని మళ్ళీ ఇమీడియట్ గా జాయిన్ అయిపోయేవాడిని. అట్లా చాలా జరిగింది అనమాట. ఆ కాన్ఫిడెన్స్ అనేది లేదు. ఈ వీడియోస్ అటెండ్ అయ్యాను 1-2 సార్లు, అంటే లైవ్ రికార్డ్ చేసి విన్నాను. ఇమీడియట్ గా రియలైజ్ అయ్యాను నేను చేసేది నా మిస్టేక్ ఏంటి అని చెప్పేసి. అదే అండి, ఇప్పుడు మన స్టార్టింగ్ నేను కూడా అండి, నేను చేసినవి కూడా ఉన్నాయి. ఏం చేస్తాం, ప్రైస్ మార్కెట్ పెరుగుతూ ఉంటే పెరుగుతుంది ఎక్కడొక్కడ బై చేసేవాళ్ళం, మనం కొనగానే బయటపడేది. అవును సార్, నిజం, అది మాత్రం. ఇదేంది కరెక్ట్ మనం బై చేయగానే, అంటే అక్కడ దాకా వెళ్తూ ఉంటది, మనం బై చేయడం కింద పడేది. ఇదేంది మనం బై చేయడం కింద పడుతుంది, అర్థం కాలే. అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఓకే మనమే అక్కడ తప్పు చేసాం అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది ఓకే మన మిస్టేక్ ఏంటిదని. 1 by 1 లక్షల్లో మిస్టేక్స్ వస్తాయండి, ఒకటి కాదు, 1-2 కాదు, లాక్స్ లో ఉంటాయి మిస్టేక్స్. వాటన్నిటి మనం క్లియర్ చేసుకుంటూ రావాలి, 1 by 1 దాటుతూ రావాలి. మీ 3000 కంటే అసలు చాలా తక్కువ సార్. మెయిన్ అసలు అక్కడ అమౌంట్ మనీ అని కాదు, మెయిన్ టార్గెట్ ఏంటంటే మైండ్ సెట్ చేంజ్ చేయాలి. ముందు మన వాళ్ళు కొంతమంది మైండ్ సెట్ చేంజ్ అయిపోతే ఆటోమేటిక్ గా స్లోగా అందరు మారుతూ ఉంటారు అన్నమాట. రెగ్యులర్ గా వీడియోస్ వింటే మాత్రం తప్పనిసరి మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. ఈవెన్ మీరు
మీరు ఒక గోల్ తో పెట్టారు కదా, అంటే అందరి మైండ్ సెట్ మార్చాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే అటెండ్ అవుతారో అది మాత్రం తప్పనిసరిగా సక్సీడ్ అవుతారు సార్ మీరు. అది సక్సెస్ అవ్వచ్చండి. ఎందుకంటే నిజానికి అది అందరికి వచ్చు, ఏదైతే మనం చెప్తున్న సైకాలజీ అందరికి వచ్చు. కానీ ఇక్కడ మనీ మీద ఒక ఎమోషన్ అయిపోయి ఇది పని చేయకుండా చేసుకుంటాం మనమే. అదే సార్ నా ఉద్దేశం ఏంటంటే ఒక మెంటర్ తప్పనిసరిగా ఉండాలి మనకి. అంటే ఏది చేసినా కానీ ఒక గురువు అనే వాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళు ఒక గైడెన్స్ అని ఇస్తారు. మనకి తెలిసిన వాటిని మళ్ళీ రిపీట్ చేస్తూ చెప్తున్నా కానీ ఒక చెప్పినప్పుడు ఉండే కాన్ఫిడెన్స్ అది మనంతటా మనం ట్రై చేయడంలో అసలు ఉండదు. మెయిన్ ఏంటంటే గురువు కూడా ఉంటే మనకు కొంచెం హెల్ప్ అయ్యింది. ఓకే ఇలా డైరెక్షన్ చెప్తారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే మనం ఇలా వెళ్ళాలి, ఓకే ఇది ఇలా అర్థం చేసుకోవాలని హెల్ప్ చేయద్ది. నిజం సార్. అది ఆ ట్రెండ్ విషయంలో అయితే ట్రెండ్ అనేది చాలా మంచి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు నేను అంటే 1 డే మొత్తానికి ఉంటే అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ ఉంటుంది అనుకునేవాడిని. మీరు అదే చార్ట్ లో చూపించేసి ఈవెన్ 5 to 15-20 మినిట్స్ కూడా మారే ట్రెండ్ చూపించారు. అది అంత క్లారిటీ ఉందంటే నేను ఆ రోజు లైవ్ లో అటెండ్ అయ్యాను. దాని తర్వాత ఇమీడియట్ గా చార్ట్ ఓపెన్ చేసి చూసాను అనమాట. ఇట్లా అది నైట్ ఆల్మోస్ట్ 10-10:30 నుంచి ఒక 2 వరకు చూసాను. 4 hours. అసలు ఎంత క్లారిటీ ఉందంటే అది ఇంకా ఫిదా అయిపోయాను అనమాట. దాని తర్వాత ఇంకా డైలీ వీడియోస్ వినడం స్టార్ట్ చేసి ఆ ట్రెండ్ మాత్రం రెగ్యులర్ గా ఫాలో అవుతూనే ఉన్నాను. మళ్ళీ రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది నేను గీసుకోవడం అనమాట. ఇంకా లైన్లు డ్రా చేస్తున్నాను, ఇది ట్రెండ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రెండ్ అనేది. మీరు మళ్ళీ నెక్స్ట్ డే రికార్డింగ్ అట్లా చేసినప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంది. అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వలేదు మీరు చెప్పింది, కానీ కొంచెం ఆల్మోస్ట్ అయితే కొంచెం అన్నిటికీ వర్కౌట్ అయిపోయింది. అంటే ఓకే మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనం కూడా సార్ లాగా చేయగలుగుతాం అన్న ఆలోచన అయితే వచ్చింది. అంతే అండి, మనల్ని ఈజీగా మమ్మల్ని కూడా క్రాస్ చేయొచ్చు. కాకపోతే ప్రాక్టీస్ ఎక్కువ కావాలి అంతే. ఇప్పుడు మేము కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం కదా, మేము చేస్తూనే ఉంటాం. మమ్మల్ని క్రాస్ చేయాలంటే మమ్మల్ని మించి ప్రాక్టీస్ చేయాలి. మార్కెట్ లో ఎప్పుడు కాంపిటీషన్ గా ఉండాలి, అంటే పోటీగా ఉండాలి మనం ఒకరి మీద. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఏదే నేర్చుకోండి, చివరికి వచ్చేసరికి ఇదంతా ఒక లూప్ సిస్టమే. ఎటు తిరిగి వచ్చినా మళ్ళీ అక్కడికే వస్తుంటాం. టైం ఫ్రెండ్స్ లో కూడా ఎటు తిరిగి వచ్చినా అక్కడికే వస్తాం. ట్రెండ్ నేర్చుకోండి, ఎటు తిరిగి వచ్చినా అదే వస్తుంది. క్యాలిస్ నేర్చుకోండి, ఏది నేర్చుకున్నా మనం ఇప్పుడు ఏదైతే చెప్తాం అదే వస్తుంది, ఇంకా అక్కడికే వస్తుంది. ట్రెండే వస్తుంది, ఫైనల్ ఆన్సర్ ట్రెండే వస్తుంది ఇంకా. ఓకే అండి, మరి థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దామా? సూపర్ థ్యాంక్ యూ గండి. థ్యాంక్ యూ బ్రో. సో మచ్. ఇంకా నేర్చుకుంటూ ఉండండి. క్లాస్ అయిపోగానే అయిపోయినట్టు కాదు మార్కెట్ అంటే, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఓకేనా?